హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో మీకు ఎప్పుడూ ఒకే టైప్‌లో కాకుండా పూరీ కర్రీని డిఫరెంట్ స్టైల్‌లో చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్‌లో కొత్త కొత్త రెసిపీసు, హెల్తీ రెసిపీసు, అలాగే ఈజీగా చేసుకునే రెసిపీస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెఫరు ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ కోసం. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా కూడా ఈ వీడియోస్ కనుక చూసారంటే చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోగలుగుతారండి. అంత బాగున్నాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఎక్కువ మసాలాలు వేయకుండా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా చేసుకుంటామండి. దీనిలోకి నేను కొంచెం ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు, ఒక స్పూను పుచ్చగింజలు, అలాగే పంప్కిన్ సీడ్స్ అండి, గుమ్మడి గింజలు కూడా వేసాను. వేసి వాటర్ పోసేసి మనం జ్యూస్ లాగా చేసుకోవాలండి. అంటే మెత్త పేస్ట్ లాగా కాకుండా జ్యూస్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, అలాగే స్టార్ ఫ్లవర్, ఇంకా కావాలనుకుంటే కనుక మీరు జాపత్రి, జాజికాయ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత వెంటనే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకుని ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోండి దానిలోకి. మనం పసుపు వేసుకుంటే తొందరగా ఫాస్ట్‌గా వేగుతాయి. చాలా బాగుంటుందండి ఆయిల్‌లో కనుక వేసుకుంటే. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా ఇవి బాగా 3/4 వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. చక్కగా నేను అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎప్పుడు ఏ టైంలో ఏమి వేయాలనేది మీకు ఈజీగా చెప్తానండి. చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చండి రెసిపీస్ అనేవి. మనం ఎంత నీట్‌గా, ఎంత హెల్తీగా చేసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము. టేస్ట్‌గా చేసి పెడితేనే కదండీ ఇంట్లో వాళ్ళందరూ కూడా 2 ముద్దలు ఎక్కువ తింటారు. అలాగే హెల్తీగా కూడా ఉంటారు. తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలైతే వేసుకోవాలి. చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో వేసి ఎక్కువ వేయించేసుకుంటే దానిలో ఉన్న అటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా పోతాయండి. అందుకని కొంచెం ఎక్కువ మాడకుండా ఇలా గనక ముక్కలు వేసుకున్నాక ఒక 3 వంతుల వరకు ఈ ముక్కలన్నీ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. అటువంటప్పుడు మన ఆయిల్‌లో ఎక్కువ వేగిపోకుండా దానికున్న మెడిసినల్ వాల్యూస్ అనేవి అలాగే ఉంటాయి. మనకి డైజెషన్‌కి కూడా హెల్ప్ అవుతాయండి. ఇలా మంచి మంచి టిప్స్ తోటి మీకు రెసిపీస్ అనేది మీకు చేసి చూపిస్తాను. చక్కగా చేసుకోండి, తినండి, టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. చక్కగా ఇవన్నీ కూడా దానిలో టమాటాలు వేసేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజు టమాటా అయితే కోసానండి. వేసేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి. బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా కొంచెం మెత్తబడిన తర్వాత మనకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోండి. కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ టైంలో, ఈ వర్షాకాలం టైంలో గనక ఇవన్నీ చక్కగా వాడుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా తిన్నది కూడా మనకి డైజెషన్ అయిపోతుందండి. కడుపులో కూడా ఫ్రీగా ఉంటుంది. తర్వాత గ్రీన్ పీస్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. చక్కగా ఇదంతా కూడా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి, పన్నీర్ వేసానండి. పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మనం స్టార్టింగ్‌లోనే వేయక్కర్లేదండి. పన్నీర్ అంతా కూడా చితికిపోతుంది. అందుకని చెప్పి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత పన్నీర్‌ని వేసుకోవాలి. పన్నీర్ రిచ్ ప్రోటీన్ కాబట్టి మన వెజిటబుల్స్ అలాగే దాంతో పాటు పన్నీర్ కూడా యాడ్ చేసాము. గ్రీన్ పీస్ యాడ్ చేసాము. గ్రీన్ పీస్‌లో మంచి ఫైబర్ ఉంటుందండి. ఇప్పుడు ఇందాక మనం జ్యూస్ లాగా చేసుకున్నాం కదండీ! అవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి. అదంతా కూడా అన్నీ కూడా ఇలా మనం టేస్టీగా, హెల్తీగా చేసుకుంటేనే మనం 2 ముద్దలు తింటాము. అలాగే మన చపాతీలోకి కానీ, పూరీకి కానీ, రైస్‌కి కానీ, బిర్యానీకి కానీ దేనికైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మన హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ అండి. కొంచెం రెడ్ కలర్ మిర్చి పౌడర్ వేసానండి. అంటే ఇది మన కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండీ! అది ఒక స్పూన్ వేసుకున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి. మన ఆర్టిఫిషియల్ కలర్స్ వేసుకోకుండా ఇలాంటి కలర్స్ చిల్లీ పౌడర్ వేసుకుంటే మనకి హెల్త్‌కి కూడా మంచిది. మనం ఎప్పుడైనా కూడా కలర్ అనేది అవాయిడ్ చేయటం మంచిది. తర్వాత పూరి కూడా చేసేసానండి. చక్కగా బూరెల్లాగా పొంగినాయి పూరీలు కూడా. ఎంతో టేస్టీగా ఉన్నాయి. మెత్తగా, సాఫ్ట్‌గా ఉన్నాయి. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ వేసి
కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి కలిపేసానండి. కొంచెం గట్టిగా కలుపుకొని కొంచెం నాననివ్వాలి ఒక గంట సేపు. అప్పుడు ఈ విధంగా మనకి మంచి మంచి పూరీలు, పొంగే పూరీలు వస్తాయండి. చక్కగా అన్ని పూరీలు కూడా ఇట్లా బాగా పొంగితేనే మనకి హ్యాపీగా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటదండి తినడానికి. ఇలా పొంగిచ్చి గనుక పెట్టామంటే చక్కగా 1కి 4 తినేస్తారండి. మనం అంతా వాళ్ళకి వెంటబడి తినిపించాల్సిన పని లేకుండా చక్కగా వాళ్ళే హ్యాపీగా తినేస్తారు. బూరెల్లాగా పొంగిన పూరీలు టేస్టీగా మంచి కర్రీ వేసుకుని ఇలా గనక తిన్నామంటే చాలా తృప్తిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట ఫుడ్‌కి కొంచెం అట్రాక్ట్ అవ్వకుండా ఇలాంటి ఫుడ్ కనుక చేసి పెడితే పిల్లలు హ్యాపీ, ఇంట్లో పెద్దవాళ్ళు